పూరా లోకల్ చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఎట్లొస్తున్నాయి, సీదా సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లొస్తున్నాయి, ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకపోయి గారు? ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసంలేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసంలేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులే అన్న? 25 రోజులే సార్ అన్నాడు. సెక్రటరీని అడిగిన తాళం చేయలు ఎండిఓకి ఇచ్చేసినాం సార్, ఎంతకని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తుంది ఊర్లలో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు, మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టుండరా? కేసీఆర్ ఇదంటే చూడు, కట్నీళ్లు పెట్టిన పొయ్యి ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి. గ్రామ డంపియాడు పెట్టినాం, అదే విధంగా వైకుంఠధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా. మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్తలేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలకు, స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాడ్ చేస్తే చాలు, ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పండి, ఒక్కటన్నా అమలైందా? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అయినాయా? మన కేసీఆర్ నోటిఫై చేసినాయే తప్ప వాళ్ళు ఇచ్చినవి కేవలం 12,000. 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పింది ఎంత? 2 లక్షలు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,68,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది 2 లక్షలు నింపుతామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే పిల్లలు తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు, మాకు చెప్పించి. రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు, మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు, రాహుల్ గాంధీ పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ 100 మంది పోలీసులను పెట్టుకుని తిరుగుతాడు. ఆడేవాడు అడుగుతాడు, మట్టిగా తిరుగుతాడు. రమ్మని ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని. ఏమైతుందో తెలియదా మనకు? రాడిగా వచ్చే ధైర్యం లేదు. అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు. మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి. మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే, అవ్వా తాతలు భర్త చనిపోయిన వితంతువులు 4,000 పింఛనిస్తాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నట్టు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. 4,000 అన్నాడు, మోసం చేసిండు అని చెప్పాలి. 20 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే, కానీ 2 లక్షల పెన్షన్లు లేపేశాడు. 2 లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది చనిపోయిందనే పేరు మీద, కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద, కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు. 20 నెలల్లో ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా. ఆ రోజు ఏమన్నారు? ఇద్దరికి ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం, ముసలోనికి ఇస్తాం, ముసల్దానికి ఇస్తాం, ఇంటికి 2 ఇస్తాం, 4,000 ఇస్తాం. మరి 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 దిక్కు లేదు, భర్త చనిపోతే వితంతువురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పైగా 2 లక్షల పెన్షన్లు నేరేసింది. మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి, పోయిన పెన్షన్లు కనబట్టాయి తప్ప కొత్తగా వచ్చింది ఒక్కటి కూడా ఉండదు.